Students, good morning. Myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ఈరోజు అన్ని తెలుగు దినపత్రికల్లో ఒక బిగ్ అప్డేట్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ మనం చూసాం. ఈనాడు పేపర్, సాక్షి పేపర్, వెలుగు పేపర్ అన్ని పేపర్లు చూసాం. ఏంటంటే విద్యుత్ శాఖలలో బదిలీలు. ఆ బదిలీలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉత్తర్వులందరికీ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా రేపో మాపో ట్రాన్స్కో జెన్కోలో కూడా ఈ బదిలీలకు సంబంధించిన అఫీషియల్ ఉత్తర్వులు వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ వచ్చిన ఉత్తర్వులని వీటిని ఆధారంగా తీసుకొని జూనియర్ లైన్మెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంకా టాప్ డిఈ వరకు అందరికీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. అక్కడ కొన్ని రూల్స్ గురించి కూడా మాట్లాడారు. 2 ఏళ్ళు పూర్తయితే తప్పని స్థానచలనము ఇవన్నీ చెప్పారు. సో ఇవన్నీ డిసిషన్లు అయిపోయి మనం అప్లై చేసుకున్న తర్వాత 7వ తారీఖున మీకు ఫైనల్గా వాళ్ళకు ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఉత్తర్వులు కూడా వచ్చేస్తాయి. సో దట్ ఇవన్నీ రావడం వల్ల మరి మనకేంటి ఇక్కడ అంటే అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తాయి. ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ కేటగిరీ, ఇవన్నీ. ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఒక ట్రాన్స్ఫర్స్ అని ఇచ్చేసేస్తారు. ఇవన్నీ వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు అక్టోబర్ 1st వీక్ లోపు వచ్చేస్తుంది. సో మనకు అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్, అక్టోబర్లో రావాల్సిన 3000కు పైగా ఉద్యోగాలకి వాళ్ళు విడతల వారీగా ఇస్తారా, వారం వారీగా ఇస్తారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా కేవలం 1 వీక్లో 1 by 1 వస్తున్నాయి. స్టూడెంట్స్, మరి ఒక ట్రాన్స్ఫర్కే ఇన్ని ఆలోచనలు పెట్టుకొని స్టెప్ బై స్టెప్ చేస్తున్నప్పుడు మరి ఒక ఉద్యోగం కోసము మనం ఎలా ప్రిపేర్ కావాలి, మనం ఎలా ఉండాలి, మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఆ ఎగ్జామ్ కోసం చేసిన టైం మేనేజ్మెంట్ ఇవన్నీ చూడాలి. వాటన్నిటిని పెట్టుకొని మనం సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, అఫీషియల్గా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నుంచే మనం ఆల్రెడీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి, సక్సెస్ఫుల్ కూడా రన్ అవుతున్నాయి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఇంకా కొంతమంది ఆ నోటిఫికేషన్ వచ్చాక డిసిషన్ తీసుకుందాంలే అనుకునే వాళ్ళకి నేను ముందే చెప్తున్నాను, మీరు కూడా ప్రిపరేషన్ని చాలా తొందరగా, వీలైనంత తొందరగా స్టార్ట్ చేయండి. దసరా తర్వాత వద్దాంలే, నోటిఫికేషన్ వచ్చాక వద్దాంలే, అదేవో అవుతున్నాయట కదా అవే వెనక వద్దాంలే అనుకుంటే మాత్రం మీకు ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీలో టైం మేనేజ్మెంట్ సరిపోదు. మళ్ళీ చివరికి ఎగ్జామ్ రాశాక ఇంకొంచెం ప్రిపేర్ అయితే బాగుండేది, ఇంకొన్ని టాపిక్స్ని నేను చాలా సీరియస్గా చదివితే బాగుండేది, ఇవన్నీ మీకు అలాంటి ఒక నెగటివ్ థాట్స్ ఉండకుండా ఉండాలంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి వచ్చేయండి స్టూడెంట్స్. ఇక్కడ మనము జూనియర్ లైన్మెన్కి ఇంగ్లీష్ మీడియంలో సెపరేట్గా, తెలుగు మీడియంలో సెపరేట్గా, అదేవిధంగా సబ్ ఇంజనీర్స్కి, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్స్కి అందరికీ మనం ఇక్కడ ఆల్రెడీ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి స్టూడెంట్స్. మరి ఒకసారి ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చారు. నేను మీకు రెఫరెన్స్గా చూపించాను విద్యుత్ శాఖలో బదిలీలు అని. ఇక్కడ జేఎల్ఎం నుంచి డిఈ వరకు ఉద్యోగులకి ట్రాన్స్ఫర్, 2 ఏళ్ళు పూర్తయితే తప్పని స్థానచలనం. వచ్చే నెల 1 అంటే ఇవాళ 28, జస్ట్ 3 డేస్లో అభ్యంతరాల స్వీకరణ, 7న ఉత్తర్వులు, 9న రిలీవ్ కావాలని ఆదేశాలు. ఇక్కడ అసిస్టెంట్ ఒకే చోట పనిచేసిన జూనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కంప్లీట్ సబ్ ఇంజనీర్స్, అకౌంట్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఫోర్మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగులందరినీ ఇక్కడ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో దసరా లోపు, అక్కడ ఈవెన్ ట్రాన్స్కో జెన్కోలో కూడా ఈ 2 రోజుల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి స్టూడెంట్స్. సో దట్ మనకు ఇక్కడ ఇవ్వాల్సిన 3000 పోస్టులకు కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు వచ్చేస్తుంది స్టూడెంట్స్. సో బీ పాజిటివ్. అందుకే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇంకా డబల్ చేయండి, ట్రిపుల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని మనకు సూచనలు కూడా మనకు చెప్పేశారు. ఇలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు అని, తర్వాత ఒకే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఒకే రకమైన ఎగ్జామ్ పెడతామని, ఇవన్నీ మనకు 1 by 1 అనేది ఇంకా 1 వీక్లో వస్తాయి స్టూడెంట్స్. సో ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే, ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని 100% మిమ్మల్ని గోల్ రీచ్ కావడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ జూనియర్ లైన్మెన్కి ఇంగ్లీష్ మీడియంలోను,
తెలుగు మీడియంలోను, అదేవిధంగా సబ్ ఇంజనీర్స్కి, అసిస్టెంట్ ఇంజనీర్కి ఆల్రెడీ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నిన్ననే సార్ కూడా చెప్పారు, రేపు అంటే 30th రోజు సబ్ ఇంజనీర్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 2 అక్టోబర్ రోజు అసిస్టెంట్ ఇంజనీర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు సక్సెస్ఫుల్గా జూనియర్ లైన్మెన్ తెలుగు మీడియం బ్యాచ్ని కూడా స్టార్ట్ చేశాం. స్టూడెంట్స్ చక్కగా క్లాస్ కూడా వింటున్నారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ డిసిషన్ తొందరగా తీసుకోవాలి. అయ్యో నేను దసరా తర్వాత వద్దామనుకున్నాను, పండుగ అయినాక వద్దామనుకుంటే ఇంకా మనకు ఒక 13 డేస్లో ఆల్మోస్ట్ ఒక 2-3 సబ్జెక్టులని మంచి పాజిటివ్తో కూడా మనం నేర్చుకోవచ్చు స్టూడెంట్స్. మరి ఎందుకు మీకు అన్నీ చెప్తున్నామంటే ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో చూడండి, ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి వస్తే ఈవినింగ్ 7 వరకు ఉంటున్నాడు. అందుకే మీరు ఇమ్మీడియట్గా జాయిన్ కండి అంటున్నాను స్టూడెంట్స్. మనకి ఇక్కడ మార్నింగ్ 8 o'clock ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అవుతే 12:30 వరకు ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో కాన్సెప్ట్ దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ ఫండమెంటల్ కవర్ చేసుకుంటూ దాంట్లో ఉన్న ప్రతి టాపిక్ని మనము 8 to 12:30 స్టూడెంట్తో డిస్కస్ చేసుకుంటూ స్టూడెంట్స్ అవన్నీ కాపీ చేసుకుంటాడు కూడా. తర్వాత మళ్ళీ 12:30 to 1 o'clock ఏం చేస్తున్నాం, ఏం టాపిక్ డిస్కస్ చేశాం వాటి గురించి ఒకసారి రివిజన్ చేసుకొని ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే మనం ఇక్కడ షార్ట్ నోట్స్ రాస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ రివిజన్, షార్ట్ నోట్స్ గురించి నిన్న సారు నేను కూడా వీడియోలో మీకు క్లియర్గా చెప్పాం. ఎందుకంటే ఆ స్టూడెంట్ వినేటప్పుడు విని రాసుకొని ఆ షార్ట్ నోట్స్ రాసుకొని రివిజన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా చేసుకొని మరి వీటన్నిటినీ ఒక ఎగ్జామ్ రూపంలో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రూపంలో ఎలా అడుగుతున్నాడు అనేవి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock నుంచి 7 o'clock వరకు ఒక టెస్ట్ రాసి ఆ టెస్ట్లో వచ్చిన మార్క్స్ చూసుకొని ఆ మార్క్స్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకొని మీరు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ చేస్తున్నప్పుడు ఎందుకు ల్యాగ్ అవుతున్నారు, ఈ ఫార్ములాని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మరి అది ఎగ్జామ్ హాల్లో మనం గుర్తుంచుకోవాలి అంటే ఎలా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కంప్లీట్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఇవంతా ఒక స్టూడెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే నేర్చుకుంటున్నాడు. అందుకే గత రిజల్ట్స్ ఏవైనా చూసుకున్నా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలోనే టాప్ రిజల్ట్స్ కావచ్చు, ఎక్కువ రిజల్ట్స్ కావచ్చు మన స్టూడెంట్స్కే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఒక సిస్టమేటిక్గా ఎలాగైతే ఒక ఐఐటి స్టూడెంట్ ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీతో, ఒక ఎంసెట్ స్టూడెంట్, ఒక గ్రూప్ 1 స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడో ఇక్కడ ప్రతి టెక్నికల్ స్టూడెంట్ని కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక మంచి అవేర్నెస్ తీసుకువస్తూ ఆ టాపిక్లోన ఒక నోట్స్ రాసుకుంటూ చేస్తే స్టూడెంట్ ఎగ్జామ్ ఏ క్షణాన పెట్టినా సరే, ఎప్పుడు పెట్టినా సరే, ఎలా పెట్టినా సరే స్టూడెంట్ అనేది ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఉండాలన్న ఆశయంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దుతుంది స్టూడెంట్. సో స్టూడెంట్స్ మనకు పాజిటివ్ న్యూస్ అనేవి పర్ఫెక్ట్గా ఇక 1 by 1 వస్తూనే ఉంటాయి. మీరు అవన్నీ వచ్చాక మళ్ళీ నేను ప్రిపరేషన్ నాకు టైం సరిపోలేదు అయ్యో అనుకునే కంటే మీరు డిసిషన్ని తీసుకోండి. ఇమ్మీడియట్గా ఈ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అయింది, తెలుగు మీడియం వాళ్ళకి, అదేవిధంగా సబ్ ఇంజనీర్స్ వాళ్ళకి 30th అంటే మండే రోజు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళకి 2 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ మనకు వీడియోలో కూడా చెప్పారు. సో ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోండి. మీ ప్రిపరేషన్ని ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి ఫార్ములా బేస్డ్, ప్రాబ్లం బేస్డ్ ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి మన షెడ్యూల్ కూడా మేము చూపిస్తున్నాం. మరి ఇవన్నీ చేసినా కూడా కొంతమంది ఆల్రెడీ ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చదువుకుంటున్న వాళ్ళు, బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఆన్లైన్లో మనం ఇక్కడ కంప్లీట్గా ఒక టెస్ట్ షెడ్యూల్స్ వేసుకుంటూ ప్రతి టాపిక్ పైన ఆన్లైన్ రికార్డ్ చేసిన వీడియోస్ చూసుకుంటూ మిమ్మల్ని కూడా మోటివేట్ చేస్తూ, మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ, మిమ్మల్ని కూడా మేము ప్రతి షెడ్యూల్ సబ్జెక్ట్ వైజ్లో మళ్ళీ సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ షెడ్యూల్స్ వేసుకుంటూ మిమ్మల్ని కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో ఎవరైనా సరే, ఆఫ్లైన్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, మీరు ఇమ్మీడియట్గా జాయిన్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు సాయిమేధా.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
అదేవిధంగా ప్రతి అప్డేట్ కోసము మన యూట్యూబ్ ఛానల్ సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంప్లీట్ మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఇక్కడ నేను మొబైల్ నెంబర్స్ రెండు చెప్తున్నాను. 9246212138, 9848692598కి మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా ఒక డిసిషన్ తీసుకోండి. ఆ డిసిషన్ మనకు దసరా లోపే మంచి గుడ్ న్యూస్ కూడా వస్తుంటాయి. ఆ గుడ్ న్యూస్ని మీరు సాధించాలని, ఒక మంచి ఆత్మవిశ్వాసంతో మీరు జాబ్ కొట్టాలన్న ఆశయంతో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎల్లప్పుడూ మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీ వెంటే ఉంటుంది. సో డిసిషన్ తొందరగా తీసుకొని మీ కెరీర్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.